ఒక స్త్రీ కష్టపడుతుంది అంటే దాని వెనుక కొన్ని బలమైన కారణాలుంటాయి. అది ఫ్యామిలీ మీద తను తీసుకోవాలి అనుకునే రెస్పాన్సిబిలిటీ అయినా అవ్వచ్చు, లేదా తను అనుకున్న దానికి కావలసిన మార్గమైనా అవ్వచ్చు. అందులో మీరు, నేను, మన చుట్టూ ఉండేవాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. పసిపిల్లల నుంచి మనల్ని కష్టపడి పెంచిన మన తల్లి వరకు ఒక రెస్పాన్సిబిలిటీని భరించేది ఆడదే. మన తల్లి నుంచి మనం వాళ్ళని పసిపిల్లలా చూసుకునే వరకు ఆ రెస్పాన్సిబిలిటీని ఎక్కువ మోసేది ఆడదే. కనేది ఆడదే, పెంచేది ఆడదే, జీవితాన్ని తీర్చిదిద్దేది ఆడదే, చివరి వరకు తోడుగా నిలిచేది కూడా ఆడదే. తండ్రి రెస్పాన్సిబిలిటీ గడప దాటి కష్టపడితే, ఒక తల్లి రెస్పాన్సిబిలిటీ 4 గోడల మధ్య ఒక ప్రపంచాన్ని నడిపిస్తుంది. ప్రతి ఆడదాని కథలో ఒక పోరాటం ఉంటుంది, కానీ ఆ పోరాటం గురించి ఆమె ఎక్కువగా ఎవరికి చెప్పదు, సైలెంట్గా ముందుకు సాగిపోతుంది. మన ఇండియాలో ఎన్నో అవమానాలు, అడ్డంకులు ఎదుర్కొని గొప్ప పేరు తెచ్చుకున్న మహిళలు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ కథలను వాళ్ళ మాటల్లోనే వినండి. నా పేరు లక్ష్మి అగర్వాల్. నా మీద యాసిడ్ అటాక్ జరిగింది. చాలామంది నా జీవితం అయిపోయింది అనుకున్నారు, కానీ నేనాగలేదు. నేను ఫైట్ చేశాను. ఈరోజు నేను వేలాది మహిళలకి ధైర్యం ఇచ్చే వ్యక్తిగా నిలిచాను. నా పేరు అరుణిమ సిన్హా. ఒక యాక్సిడెంట్లో నా కాలు కోల్పోయాను. చాలామంది ఇక నీ జీవితం అయిపోయింది అన్నారు, కానీ నేను ఆగలేదు. ఆర్టిఫిషియల్ లెగ్తో ఎవరెస్ట్ ఎక్కాను. ఈరోజు నా స్టోరీ చాలామందికి ధైర్యం ఇస్తుంది. నా పేరు మదర్ తెరీసా. చిన్నప్పటి నుంచి ఇతరులకు సహాయం చేయాలి అని అనుకున్నాను. చాలామంది నన్ను అర్థం చేసుకోలేదు, అయినా సరే నేను ఆగలేదు. ఆకలితో ఉన్న వాళ్ళకి, బాధలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తూనే వచ్చాను. ఈరోజు ప్రపంచం నన్ను ప్రేమతో గుర్తుపెట్టుకుంది. నా పేరు మేరీ కోమ్. నేను ఒక పెద్ద కుటుంబంలో పుట్టాను. బాక్సింగ్ అంటే నాకు చాలా ఇష్టం, కానీ బాక్సింగ్ అమ్మాయిలకు కష్టం అన్నారు. చాలాసార్లు ఓడిపోయాను, చాలా మాటలు పడ్డాను, కానీ నేను ఆగలేదు. ఈరోజు ప్రపంచం నన్ను ఛాంపియన్ అంటుంది. నా పేరు కల్పనా చావ్లా. చిన్నప్పటి నుంచి ఆకాశంలో ఎగరాలి అని నా కల. చాలామంది అది అమ్మాయిలకి కాదు అన్నారు, ఇంపాసిబుల్ అన్నారు, కానీ నేను ఆగలేదు. ఎన్నో కష్టాలు పడి చదివాను. చివరికి అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ మహిళగా నిలిచాను. నా పేరు సుధా చంద్రన్. ఒక యాక్సిడెంట్లో నా కాలు కోల్పోయాను. చాలామంది ఇక డ్యాన్స్ చేయలేవు అన్నారు, కానీ నేను మళ్ళీ లేచాను. ఆర్టిఫిషియల్ లెగ్తో మళ్ళీ డ్యాన్స్ చేసి ప్రపంచానికి చూపించాను. ఇలా ఎంతోమంది మహిళలు ఒక గట్టి పట్టుదలతో ఎదిగారు. ఒకప్పుడు వాళ్ళని తక్కువ చేసిన వాళ్ళు ఈరోజు వాళ్ళని ఎక్కువగా మాట్లాడుతున్నారు. అందులో మీ ఇంటి ఆడపిల్ల ఉండొచ్చు, మీ స్నేహితురాలు ఉండొచ్చు, చివరికి మీరు కూడా అవ్వచ్చు. వెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఎ డిఫికల్ట్ లైఫ్, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మేనేజ్ చేస్తూ ఎదిగేలా స్ట్రెంగ్త్ ఒక ఆడదానికే ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఒక ఆడదానికి ఒక ఆడది తోడుగా ఉన్నప్పుడు ఎటువంటి కల్మషం లేకుండా ఎంకరేజ్ చేస్తే అక్కడే నీ స్వభావం నిన్ను పెంచుతుంది. పట్టుదలగా ఉండు, పోరాడు, సాధించు. నువ్వు స్త్రీ రూపంలో ఉన్న శక్తివి. నిన్ను తక్కువ అంచనా చేసిన వాళ్ళతో నీ విలువని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ నీ కష్టం, నీ పట్టుదల ఒకరోజు వేలాది మందికి సమాధానం చెప్తుంది. పాత రోజులతో పోల్చుకోకు. నీ బలం నీ కష్టం రూపంలో చూపించు. ఓడిపోకు, మళ్ళీ మళ్ళీ లేచి ముందుకు సాగు. నీ కష్టం ఎక్కడికి పోదు. దట్ ఈజ్ ప్రైజ్లెస్ అండ్ ప్రీషియస్. ఒక ఆడపిల్ల ప్రేమ వెలకట్టలేనిది, కానీ అదే ఆడపిల్ల శక్తి అంచనా వేయలేనిది. నవ్వుకునే వాళ్ళని నవ్వుకొనివ్వు, వెనక మాట్లాడుకునే వాళ్ళని కూడా మాట్లాడుకొనివ్వు. నువ్వు నీ కోసం ముందుకు సాగు. సహాయం పొందితే జీవితాంతం గుర్తుపెట్టుకో. ఒక్కదానివే పోరాడితే అదే ధైర్యంతో అదే జీవితాన్ని నిలబెట్టుకో. లెట్ ద యూనివర్స్ వాచ్ యూ సైలెంట్లీ విత్ 1000 of words. ఆడపిల్లని చదివించడం అంటే ఒక మనిషిని మాత్రమే కాదు, ఒక కుటుంబం యొక్క భవిష్యత్తుని చదివించడం. ఆడపిల్లకి ఎడ్యుకేషన్ ఇవ్వడం వల్ల ఆమె జీవితం మాత్రమే కాదు, ఆమె తరం మొత్తం వెలుగులోకి వస్తుంది. చదువిచ్చిన ఆడపిల్ల తన కాళ్ళ మీద నిలబడి తన కుటుంబానికి గర్వకారణం అవుతుంది. కాబట్టి ఆడపిల్లని చదివించండి. ఎందుకంటే
చదువు ఆమెకు ఇచ్చే గొప్ప ఆస్తి. మన భారతీయ సంస్కృతిలో ఆడదాన్ని దేవతగా చూస్తారు. ఇంట్లో ఉన్న ఆడపిల్ల లేదా స్త్రీ ఆ ఇంటికి లక్ష్మీదేవి లాంటిది. ఆమె ప్రేమ, కష్టం, త్యాగంతో ఆ కుటుంబాన్ని ముందుకు నడిపిస్తుంది. ఆడది జ్ఞానం యొక్క ప్రతీకం. తల్లి రూపంలో పిల్లలకి మంచి విలువలు, విద్యా సంస్కారం నేర్పించి సరస్వతీదేవి రూపం కూడా ఆమె. కానీ అన్యాయం జరిగితే ఆడది దుర్గరూపం ధరించగలదు. తన కుటుంబాన్ని కాపాడటానికి లేదా చెడును ఎదుర్కోవడానికి ధైర్యం చూపించేది కూడా ఆమె. అందుకే స్త్రీని గౌరవించడం అంటే మన సంస్కృతిని గౌరవించడం. నువ్వు ఎంత గొప్పదానివంటే 9 నెలలు ఒక బిడ్డని క్యారీ చేస్తూ ఎమోషన్స్ని, పెయిన్ని, రెస్పాన్సిబిలిటీని మేనేజ్ చేస్తూ ఒక కొత్త జీవితానికి కష్టపడి జన్మ ఇచ్చే నీకు నీ జీవితాన్ని గెలవడం ఒక లెక్క కాదు. ఈరోజు ఆడపిల్ల వద్దు అనుకునే వాళ్ళకు కూడా చివరికి తోడుగా ఉండేది ఆ ఆడపిల్లనే కదా అని గుర్తు చేద్దాం. గరిట తిప్పే చెయ్యి జీవితాన్ని కూడా తిప్పగలదు. డబ్బు కోసం కాదు, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం కష్టపడు. పెదవులతో నవ్వుతూ కళ్ళతో ఎగిరే వాళ్ళకి పదునైన కత్తిలా సమాధానమివ్వు. కష్టాలన్నీ ఎదుర్కో. కట్టె కాలినా నిన్ను గుర్తు పెట్టుకునేలా చేసుకో. మనసుని చూసేవాణ్ణి మనువాడు, మానం కోరేవాణ్ణి మరుక్షణమే మరణం చేసేయి. ఏదొక రోజు రోడ్డు మీద నువ్వు ఒంటరిగా పోరాడాల్సి వస్తుంది. చీడపురుగులు ఈగల్లాగా వాలడానికి చూసే వాళ్ళని చెరిగేసేలాగా సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకో. నిన్ను కన్నెత్తి చూడాలన్నా, నీ కాలిగోరు తాకాలన్నా కంచె దాటి వచ్చే ఏ కంత్రినైనా అదే కంచె దాటి వెనక్కి పరిగెట్టేలాగా చెయ్యి. ప్రతి మహిళ కథ బయటికి కనపడదు. కొంతమంది సైలెంట్గా ఫైట్ చేస్తారు. వాళ్ళకి ఒక్క ఛాన్స్ ఎంకరేజ్మెంట్ దొరికితే వాళ్ళ టాలెంట్ని ప్రపంచానికి చూపిస్తారు. ఒక్క మహిళ స్ట్రాంగ్గా ఎదగడానికి ఆమె ధైర్యం ఎంత అవసరమో పక్కనే నిలబడి ఎంకరేజ్ చేసే మంచి మనిషి కూడా అంతే అవసరం. ఆ మనిషి మగాడైతే ఆ బలం ఇంకా రెట్టింపు అవుతుంది. మీ ఇంటి ఆడవాళ్ళని వంటింట్లో మగ్గనివ్వకండి. ఇష్టాలను తెలుసుకుని తన ఇష్టానికి, సంతోషానికి కారణమవ్వండి. నిజంగా ఒక మగాడు ఎప్పుడూ అన్నిట్లోనూ సాయం ఉంటూ, తోడుగా ఉంటూ ఒక మహిళను నమ్మి నిలబెడితే ఆమె తన జీవితాన్నే సాధిస్తుంది. నేను చెప్పిన ఈ మాటలన్నీ బాటమ్ ఆఫ్ మై హార్ట్ నుంచి మాట్లాడుతున్నాను. మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మీ సౌజీ ఎప్పుడూ ఇక్కడే ఉంటుంది, యాజ్ ఎ మోటివేటర్ ఆర్ యాజ్ ఇఫ్ యూ వాంట్ యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్. ముందుగా నన్ను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూ, ఎన్నో కష్టాలు ఎదుర్కొని తన అమాయకత్వంతో ఎన్నో భరిస్తూ నన్ను మీ ముందుకు తీసుకురావడానికి ఈ సౌజీస్ క్యూరియస్ రూపంలో మొట్టమొదటిగా ఎంకరేజ్ చేసిన నా తల్లి ముదపాక శారదాదేవి గారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలానే నా కుటుంబంలో ఉన్న స్త్రీలకి, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఆడబిడ్డకి, నా ఛానల్ సబ్స్క్రైబర్స్కి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి అమ్మకి తను కన్న పిల్లల కోసం, తను పోషిస్తున్న కుటుంబం కోసం ఎన్నో అవమానాలు తట్టుకుని ఎదుర్కొంటూ, కన్నీళ్లను తుడుచుకుంటూ ముందుకు వెళుతూ కష్టపడుతున్న ప్రతి ప్రొఫెషన్లో ధైర్యంగా నిలబడిన ప్రతి అక్కకి, ప్రతి పిన్నికి, ప్రతి చెల్లికి, ప్రతి అమ్మకి, ప్రతి మహిళకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఫైనల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ రోజైతే ఒక ఆడది తను కష్టపడాలి అని డిసైడ్ అవుతుందో ఆ రోజు నుంచి తనలో ఉన్న నిజమైన బలం బయటకొస్తుంది. మధ్యలో ఎన్నో అడ్డంకులు వచ్చినా షీ ఈజ్ అన్స్టాపబుల్. ఏ స్ట్రాంగ్ ఉమెన్ మే రిమైన్ సైలెంట్ వెన్ పీపుల్ టాక్ బిహైండ్ హెర్ బ్యాక్, బట్ దట్ డజంట్ మీన్ షీ డజంట్ నోటీస్. ఇట్ సింప్లీ మీన్స్ షీ చూజెస్ నాట్ టు వేస్ట్ హెర్ ఎనర్జీ ఆన్ ఫూలిష్నెస్. మీ ముందు పొగుడుతూ వెనకాల వెక్కిరించే వాళ్ళకి ఒక్కటే సమాధానం ఇవ్వండి, నన్ను చూసి సైలెంట్గా అయినా నేర్చుకో, లేకపోతే పక్కకి జరిగి నిలబడి చూడు అని. ఎందుకంటే ఒక ఆడది ముందుకు నడిచినప్పుడు తన అడుగులు చరిత్రగా కూడా మారతాయి.